మనం ఇప్పుడు ప్రస్తుతి సూబేదారి పోలీస్ స్టేషన్ నుండి మిత్రుడైనటువంటి న్యాయవాది కంప వినోద్ కుమార్ ద్వారానే విన్న తర్వాత మనం చర్చలకు వెళ్దాం. ఈరోజు ప్రధానంగా మనతోటి ఈ చర్చలో పాల్గొనడానికి చాలామంది న్యాయవాదులు ఉన్నారు. కాకపోతే ఈరోజు కంప వినోద్ కుమార్ గారితో ఎందుకు మొదలు పెడుతున్నానంటే నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన ఆయన ప్రత్యక్షంగా మనకు చెప్తారు. వినోద్ కుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీమ్ అండి. దాని తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పరిచయ కార్యక్రమం కూడా చెప్తాను. వినోద్ కుమార్ గారు చెప్పండి సార్, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకుంది? ముందుగా ఫోర్సైజ్ టీమ్ నమస్తే. రాత్రి నేను వేరే పని మీద మా డ్రైవర్ తో వెళ్ళి కార్ పార్క్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకు ఒక అవసరం ఉండి మా మేడం ఒక పని చెప్పడం వల్ల నాకు డ్రైవర్ అందుబాటులో లేకపోవడం వల్ల నేను బైక్ తీసుకొని వచ్చానండి. కోర్టు పక్క నుండి కోర్టు పక్కనే మళ్ళీ మా జ్యుడిషియర్ మా వేరే న్యాయవాదుల ఆఫీస్ దగ్గర ఒక జ్యూస్ పాయింట్ ఉంటే ఆ జ్యూస్ తీసుకొని వచ్చాను నేను. అందులో వర్షం బాగా వస్తుంటే ఆ జ్యూస్ పాయింట్ పక్కనే ఒక ఆఫీస్ షెడ్ ఉంటది. ఆ షెడ్ లో అతను ఒకరే వెళ్తున్నారు. అతను నన్ను కూర్చోబెట్టలేకపోతే రోడ్ పైన వెళ్తున్న మరొక వ్యక్తిని వెళ్తే ఇద్దరు సహాయం చేసి నన్ను ఆ షెడ్ లో కూడా కూర్చోబెట్టారు. వర్షం తప్పితే వెళ్దామని ఆలోచన ఉన్నాం. ఇంకా అప్పుడు వెంటనే పోలీస్ జీప్లు రావడం, అక్కడ నేను ఒక నాయకుడిగా న్యాయవాదిగా నాకు కొంచెం అక్కడ మర్యాద చుట్టుపక్కల వాళ్ళందరితో అతను మాట్లాడుతుండడం, అక్కడ ఉన్నా పోలీసులు వచ్చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు సహాయకులుగా ఉన్న వాళ్ళనే మరీ ముఖ్యంగా ముగ్గురికి తీసుకొని అందరు ఇద్దరిని మరొక వ్యక్తి ఇద్దరిని ఎప్పుడు నాతో వెంటనే వాళ్ళ హృదస్పందాల పైన నన్ను నా ఆలోచనలు వాళ్ళ ప్రేమతో మూసే వ్యక్తులు ఇద్దరిని తీసుకొని వెళ్ళి నా ముందు కొడుతూ బరబర నాకపోతూ జీప్ లో పడేసి కొడుతూ వెళ్ళడం జరిగింది. నేను అవాక్ అయిపోయారు. నా దగ్గర కీ లేదు ఆ టైంకి. ఇంకొక వ్యక్తి జ్యూస్ పాయింట్ చేయడానికి ఉన్న వ్యక్తి అనమాట. అతను వచ్చాక నేను కీ తీసుకొని ఇమీడియట్ గా నేను సుబేదారి పోలీసులకు వచ్చా. సుబేదారి పోలీసులకు వస్తే ఇక్కడ జరుగుతున్న చర్యల దృష్టి నిద్రపోయా. అందులో ఒకరు మంచిగా నన్ను ఎప్పుడు ఒక చేతులు ఎత్తుకునేలాగా బలంగా ఉండేవాడిని. నాకు ఎప్పుడు సహాయం చేయొద్దని ఒక దురుద్దేశంతో అతను లాకప్ లో పెట్టి కొడుతున్నారు, లాఠీలతో కొడుతున్నారు. ఆ తర్వాత ఎస్ఐ మహేందర్ రెడ్డి అయితే గుద్దితే అతని పెదవి చిట్లింది. అతని పెదవి ఇక్కడ చిట్లిపోయింది. నేను అతన్ని చూసి నిగరతో ఎందుకు కొడుతున్నాను, ఏమి అమానుషం, ఏం చేస్తారు వాళ్ళు తప్పు అంటే వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే నేను రోడ్డు పైన తాగుతున్నాను అంటే అక్కడే అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేసిన అబ్బాయి, నా ఫోన్ ఎందుకు ఉంచుకుంటున్నాను, నన్ను ఎందుకు ముట్టుకుంటున్నాను, తాగితే చేసేయండి, పిలిపించండి. ఆ అబ్బాయి ప్రశ్నించాడు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తావా అనుకుంటా వెళ్ళాడు. అంటే నా మనసు బాగా చిరుకుమంది. అంటే ఒకవేళ నిజంగా తాగితే కూడా అతని పైన చేసుకునే హక్కు ఈ పోలీసుకి లేదు. అతని బిల్డ్ ఏమైనా టెస్ట్ చేసి ఎంత వచ్చిందో వేసి ఒకటి చేసి అతనికి రిసిప్ట్ ఇస్తే అతని బైక్ తీసుకుంటే అతని పక్కన తాగని వ్యక్తి ఉంటే బైక్ కూడా ఇవ్వచ్చు. అతని పక్కన త్రాగని వ్యక్తి లేనప్పుడు అతని బైక్ ని పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అతను వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టి తన తప్పులు ఒప్పుకొని ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ రిలీజ్ చేయాలి. కానీ చట్టాన్ని అసలు సభ్యంగా పనిచేయకుండా న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేకుండా, భయభక్తులు లేకుండా అక్కడ ఒక సీనియర్ న్యాయవాది కన్నెదుటనే ఇవాళ చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకొని న్యాయ వ్యవస్థను అవమానపరచడం అనేది నాకు చాలా బాధాకరం. అసలు చాలా బాధపడుతున్నా నేను. ఈ బాధాతత్వ నయనాలతో, ఈ బాధాతత్వ హృదయంతో న్యాయ వ్యవస్థకు జరుగుతున్న అవమానాన్ని, అగౌరవాన్ని మీ ఫోర్సైజ్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నారు.